ఏమైంది బ్రో, పైసలు రెడీ చేసినట్టున్నావుగా? అవును బ్రో, మొత్తం 3 లక్షలు ఉన్నాయి ఇలా. ఓకే బ్రో. బ్రదర్, ఆ 3 లక్షలు ఉన్నాయో లేవో లెక్క చూసుకో ఒకసారి. లెక్క చూసుడే ఉన్నది బ్రో, నీ మీద నమ్మకం లేదా నాకు? దానికైతే నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు బ్రో. ఏమో బ్రో, ఇక ఈ డైరీ ఫామ్లో అన్నా మంచిగా సక్సెస్ అయింది అనుకో, మా ఫ్యామిలీలో నాకు మంచిగా విలువ ఉంటుంది. నువ్వేం బాధపడకు బ్రో, తప్పకుండా సక్సెస్ అవుతావు. నేను ఉన్నా కదా. పొద్దున్నే సార్ను కలిసి లోన్ అప్లై చేద్దాం. నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ తీసుకొని రెడీగా ఉండు. సరే అన్న. నువ్వు పొద్దుగాల అన్ని రెడీ చేసుకొని పెట్టుకో. నేను నీకు పొద్దుగాల రేపు ఫోన్ చేసి ఎక్కడ రావాలో చెప్తా. ఓకే బ్రదర్. సంగీత, హనీ ఏం చేస్తుంది? ఇప్పుడే స్కూల్ నుండి వచ్చి పడుకుందండి. అవునా సంగీత, ఇప్పుడే నేను ఆ సందీప్ను కలిసి వస్తానా? ఇక ఆయన భూమి రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఇక మనకు 10 లక్షలు వచ్చినట్టే. అవునా అండి, ఈసారి మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయినాక డబ్బులు తీసుకోండి, ముందే తీసుకోకండి. అదే సంగీత, నాకు డబ్బులు ఇస్తా అంటే నేను తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నేను తీసుకుంటా అన్న. ఇదివరకు ఒకసారి మాట పోయింది కదా. సరే అండి, మీరు కూడా ఇప్పటి నుంచి ఎవరిని నమ్మకండి.